ప్రభునామను బట్టి మరి అందరికీ వందనాలు. మరి కూడిక పెట్టుకోవడానికి కారణము ఎందుకు అంటే దేవుడు రక్షించాడు, తప్పించాడు, రక్షించాడు ఎప్పుడు. కానీ ప్రమాద శక్తిలో ఉన్నప్పుడు అంటే మరి పోయిన నెలనే, ఈ నెల కాదు మరి 8వ నెలలో అనుకునే రీతిలో నాకు మరి ఫస్ట్ మా రాజమ్మకు వచ్చింది. ఆమె హాస్పిటల్ తిరిగి వచ్చే వరకు ఆమె వచ్చింది. అందులో నాకు కూడా అప్పుడే ఇదొక పరీక్ష అనుకున్నాను నేను. ఆమె హాస్పిటల్ వెళ్ళి ఇంటికి వచ్చిన 2 రోజులకే మరి నాకు కూడా మరి చిన్నగా సర్ది జ్వరం వచ్చింది. ఇది మామూలు కదా అనుకున్నా. ఆ తర్వాత నేను మొదలే హార్ట్ పేషెంట్ని. అది సర్దిలో ఆ దగ్గుతో దమ్ము ఆగిపోతున్నది, పరిస్థితి తట్టుకోలేకపోయి ఉంటున్నాను. మరి ఏంటి వచ్చింది సర్ది, మామూలుగా జ్వరం అనుకున్నాం. మరి ఆ తర్వాత చేస్తే ఇక దమ్ము తీయడము, గుంజుకునడం, శ్వాస తట్టుకోలేకపోతుంది. మరి ఆ టైంలో అనుకున్నాను దేవుడే దీనికి, ఈ డాక్టర్ దగ్గరికి వచ్చాము కానీ దేవుని యొక్క తీర్పు ఉంటే, దేవుని యొక్క చిత్తం ఉంటే ఈ యొక్క కార్యము జరుగుతుంది. నేను డాక్టర్ కూడా చెప్పాను, అన్ని పరీక్షలు చేసినప్పుడు నాకు హార్ట్ ప్రాబ్లం కూడా వచ్చింది, ఇట్లా మరి యాంజియోగ్రామ్ అయింది సార్, ఈ టాబ్లెట్ కూడా వాడుకుంటున్నాను డాక్టర్కు చెప్పాను. డాక్టర్ చెప్పేస్తే ఆ టాబ్లెట్ ఏమన్నా చూపించండి అన్నారు. ఆ టాబ్లెట్ చూపించే వరకు సరే ఇవి మాత్రం నువ్వు మర్చిపోవద్దు, మరి నేను ఇచ్చేది వాడుకున్నాలే, ఇది కూడా వాడుకున్నాలని వచ్చినప్పుడు మరి శ్వాస తీసుకునే దాంట్లో నాకు చాలా ఆయాసమైంది. అటువంటి గడికి అప్పుడప్పుడు స్టెబిలైజర్ పెడతారు ఈ ముక్కుకు, నోటికి, అక్కడ పెడుతుంటే వాళ్ళు ఆ సమయం నాకు సరిపోతుంది. మరి అటువంటిప్పుడు ఎట్లా అని అంటే మా బిడ్డలు మొత్తం కొనుక్కొచ్చారు దాన్ని, ఎందుకు వచ్చేది వాళ్ళు ఇచ్చే సమయం మాకు సరిపోతలేదు. కాబట్టి ఆ స్టెబిలైజర్ తీసుకొచ్చి పెట్టినప్పుడు ఒకటే నాకు ముందు కూడా నాకు ఎటువంటి పరిస్థితి వచ్చినా దేవుని మరి ఒక బైబిల్ చదువుకుంటూ ఉంటాను. కీర్తన 90వ అధ్యాయంలో మహోన్నతుల చాటున నివసించు వాడే చదువు ఎవరన్నా తీసుకున్నాడు. మొదటి 90వ అధ్యాయము మొదటి వచనం, చాలు చూడండి, మహోన్నతుని చాటున. అటువంటి ప్రమాదమైనటువంటి పరిస్థితులు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం? దేవుని బిడ్డలు మరి దేవుడే అనుకుంటాం కానీ ప్రార్థన చేసుకుంటాం. అంటే మనకు ఎవరు ఆదరణకర్త, మనకు రక్షకుడు, కాపాడువాడు మహోన్నతుడే అక్కడ చెప్తున్నాడు కీర్తనలు. మరి అటువంటి ప్రమాదం చదువుకున్నాడు ఇక నీవే ప్రభా, ఏం చేయలేం, డాక్టర్లు తాత్కాలికంగా, కానీ మొదట మాత్రం నీవే అని అనుకున్నప్పుడు మరి తప్పించాడు. మరి నాకు అయినా సరే నాకు కొద్ది వారం రోజుల్లో టైంలో నాకు దేవుడు మరి కరుణించాడు. మరి వచ్చాను. నేను రావటంలో మరి మా ఆశీర్వాదం 3 రోజుల్లో మరి ఏబు గ్రంథములు కూడా చూసాం, చదువుకున్నాం. ఒకటి తర్వాత ఒకటి వస్తుంది అనేది ఒక వాక్యం గుర్తుకొస్తున్నది నాకు. ముందు భార్య, తర్వాత నాకు, ఇంటికి వచ్చిన తర్వాత మరి ఆశీర్వాదం. ఆయన కూడా పరీక్షించబడుతున్నది. అయింది ఈ దేవుని యొక్క చిత్తమై ఉన్నదేమో ఇది పరీక్షించనేది నేను నమ్మకంగా దేవుని మీదనే భారం పెట్టుకున్నాను. ప్రార్థన చేసి అన్నకి చెప్పాం, అన్న మరి నాకేమో రోజు ఇట్లా ఇంటికి వచ్చేసినాను ఏదో పరిస్థితుల్లో, వానికి రోజుకు తగ్గిపోతున్నదట. మరి నేను ఇంట్లోకి బయటికి వెళ్ళలేను, హాస్పిటల్లో చూడలేను, ఇక్కడ నుంచి అక్కడ పంపుతున్నారని చెప్తూ ఉన్నారు. మరి ఇదేంటి అని ఇక ఏం చేయలేము. కీర్తనల గ్రంథం ఏదో పరీక్షించబడుతుంది అనేది నాకు ఒకటి గట్టి
నమ్మకంగా ఉన్నది, కానీ దేవుని యందు విశ్వాసం ఉన్నది. 91:14 వచనములో 91:14 ఇది పరీక్షల దేవుడు కాపాడుతాడు అనేది ఒక విశ్వాసం మాత్రం దేవుని యందే ఉన్నది, మనుషుల యందు కాదు. తాత్కాలికంగా అయితే మరి హాస్పిటల్ టాబ్లెట్ అది ఇది అనుకుంటున్నాం, బంధుమిత్రులే చెప్పుకుంటున్నాం, మరి రక్షించేవాడు మాత్రం కాపాడేవాడు మన దేవుడు అనేది అక్కడ ఇక నీ చిత్తం ప్రభు అనేది ఆయన మీద భారం పెట్టాడు. 14వ వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించుచున్నాను. అక్కడ మొదటి వచనములో మహోన్నతుల చాటున కాబట్టి మనము దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము కూడా అందరము సాక్ష్యం ఎందుకు పెట్టుకున్నాం? ఇది ఇటువంటి ప్రమాద పరిస్థితుల్లో దేవుడు కాపాడాడని నమ్మకంతో సంఘమును వెలిసి మరి దైవ సేవకుల్ని మరి మన యొక్క తోడ్పుటు బంధువులు మన రక్త సంబంధులు కూడా మరి పిలుచుకొని చేసుకుంటాం. ఎందుకు చెప్పుకున్నాలి సాక్ష్యం? మీకు కూడా మాకైనా ఎవరికైనా రేపు రావచ్చు. అందరము బలహీనమే కాబట్టి ఇటువంటి పరిస్థితులు కొన్ని పరీక్ష సాతానుడు కూడా వాడు లోకంలో ఉన్నాడు. అది పరీక్షించడానికి మనల్ని అప్పుడప్పుడు కదిలిస్తాడు. అది ఎందుకు? మనం బలపడాలని. మనము గట్టిగా విశ్వాసం యందు గట్టిగా దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారా, లేకుంటే వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతున్నారా అనేది అనుకునేది నా దృష్టిలో నేను బాగా కనిపెట్టాను. మనం ఎప్పుడైతే మర్చి తన ఇష్టానుసారంగా దేవునికి దూరమై ఉన్న పరిస్థితుల్లో సాతానుడు కంపల్సరీ మనని వాడుకుంటాడు. కానీ గట్టిగా విశ్వాసము నమ్మకము ఉంటే దేవుడు తప్పిస్తాడని మన మీద యొక్క నమ్మకము. మరి సమయం ఎందుకంటే టైం కూడా ఎక్కువైపోయింది. 10:30 పెట్టుకున్నాలనుకున్నాం, 12:30 1 గంటకు మనం చేసుకుంటున్నాం. కాబట్టి ఇంత ఓపికతో మీరు అందరూ కూర్చున్న దానికి వందనాలు. అదేవిధంగా భోజనాలు కూడా చేసినాం సంతోషానికి. ఒక్కరు కూడా అది పోకుండా ఉండి భోజనం చేసి వెళ్ళాలని ముగిస్తున్నాం. జ్యోతారా రా జ్యోతక్క రండి, త్వరగా రండి, మాకు ఆకలి అవుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి. మరి టయానికి పెట్టాలి కదా మరి భోజనం కూడా. పెట్టుకోండి, చేత్తో పెట్టుకోండి, ఎక్కువ ఏం చెప్పొద్దు. ఆశీర్వాదం గురించి 2 మాటలు, ఆంధ్రాయన గురించి అసలు చెప్పాలి. అందరికి ప్రైజ్. అయితే ఆశీర్వాదంకి ఫస్ట్ జ్వరం వచ్చింది మంగళవారం నైట్. సండే రోజు మంగళవారం రోజు వచ్చింది. హాస్పిటల్ మామూలుగా వాడే వెళ్ళి ఇంజక్షన్లు తీసుకొని ఇంటికి వచ్చిండు. మేము బుధవారం రోజు మార్కెట్కి వెళ్ళినాం 2వ రోజు. అయితే ఫుల్ జ్వరం వచ్చింది. సంసం తీసుకొని వెళ్ళి ఇంజక్షన్ ఇప్పించి మళ్ళీ తీసుకొని ఇంటికి తీసుకొచ్చిండు ఆ రోజు నైట్. ఆ రోజు సాయంత్రం 8 గంటలకు అట్లా తీసుకొని వచ్చిండు. తర్వాత 12:30 అయింది. తమ్ముడికి మోషన్స్, వాంతులు, ఫీవర్. బుధవారం నైట్ 1 గంటకి మధ్యరాత్రి. అయితే ఫోన్ చేసిండు తమ్ముడు, అక్క నాకు ఇట్లా అవుతుంది, హాస్పిటల్కి వెళ్దామంటే తీసుకెళ్ళినాం. ఇద్దరం ఉన్నాం, అమ్మ నాన్న ఇద్దరు మెదకులు ఉన్నారు వీళ్ళ దగ్గర. తమ్ముడు సంసం నిద్ర పడుకుంటుండ్రు రోజు ఇంట్లో. అయితే ఆ రోజు మధ్యరాత్రి తీసుకెళ్తే డాక్టర్లు అసలు ఒక్క బెడ్ కూడా లేదు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. మెటర్నిటీ హాస్పిటల్ ఇక్కడ కింద డెలివరీ వార్డులు ఇచ్చారు, ఒక బెడ్. అక్కడ అడ్మిట్ చేసినాం. నైట్ 2 గంటలకు వెళ్తే అప్పుడు ఇంజక్షన్లు ఇచ్చిర్రు, గ్లూకోజ్లు పెట్టిర్రు. ఆ రోజు గురువారం రోజు పొద్దున చేస్తే సిబిపి 1,00,000 ఉంది. ఆ రోజు బాగానే ఉన్నాడు. ఆ మోషన్స్ తగ్గుతలేవు, వాంతులు తగ్గుతలేవు. గురువారం రోజు ఆ రోజు అమ్మకు ఫోన్ చేసిన, అమ్మ తమ్ముడు బాగా ఏడుస్తుండు, నీకోసం రమ్మంటుండమ్మా, నువ్వు వచ్చేసి అని చెప్పేసరికి అమ్మ వచ్చింది. తర్వాత శుక్రవారం రోజు ఆ రోజు టెస్ట్ చేస్తే 50,000 ఉన్నాయి సిబిపి, ప్లేట్లెస్ కౌంట్. అయితే అన్న నువ్వు రావే, మరి నా ఒక్కదానికి ఇబ్బంది అవుతుంది తమ్ముడికి,
అంటే అన్న వచ్చింది, అమ్మ వచ్చింది, అన్న వచ్చింది. తర్వాత శనివారం రోజు చేసేసరికి 45,000 ఉన్నాయి ఆ రోజు శనివారం రోజు. అప్పటికే ఆ అన్నకు అంతకుముందు రోజే ఫోన్ చేసిన, అన్నిట్లో మోషన్స్ వాంతులు అవుతున్నాయి, బాబుకు రోజు కింద ప్లేట్లెస్, జ్వరం అయితే ఎప్పుడు చూడు 102, 103, 102, 103, అస్సలు తగ్గుతలే జ్వరం. పొద్దున మధ్యాహ్నం రాత్రి అవి ఇంజెక్షన్స్ చిన్నవి పెట్టినా కానీ తగ్గట్లేదు అసలు. తర్వాత ఆ రోజు ఆ సార్ అసలు వంశీ సార్ అంటాడు, ఆ సారే ట్రీట్మెంట్ మొత్తం ఫోన్ ద్వారానే. సారు డ్యూటీకి రాకుండా ఆశీర్వాదం అనేసరికి ఆయన మరి దేవుడు ప్రభు నమ్ముకుండో లేదో తెలియదు, కానీ ఆశీర్వాదం అనేసరికి ఆయన సిస్టర్లకు ఫోన్ చేయాలి, మెడిసిన్ ఎప్పటికప్పుడు మారుస్తున్నా కానీ తగ్గట్లేదు అసలు. అయితే తర్వాత శనివారం రోజు శుక్రవారం రోజు నైట్ ఇచ్చిండు, మళ్ళీ సిబిపి ఇచ్చేసరికి పొద్దున మెసేజ్ వచ్చింది వీడికి, అప్పటికే 17,000 ఉన్నాయని వచ్చింది. అయితే సార్ ఏమన్నాడు, నేను 30,000 వరకు పట్టుకుంటా, 30,000 వరకు నేను చూస్తా కంపల్సరీ, 30,000కి దాటితే నేను చూడనమ్మా, మీరు తొందరగా ఇమీడియట్గా వేరే హాస్పిటల్కి వెళ్ళిపోవాలి, మీరు మాత్రం జాగ్రత్త ఉండాలి అని చెప్పిండు. సరే సార్ అని చెప్పిన, ఫోన్లో మాట్లాడిండు సిస్టర్ ఫోన్తోని. అయితే నెక్స్ట్ డే శనివారం రోజు శుక్రవారం నైట్ ఇవ్వడం వల్ల మాకు శనివారం 6 గంటలకు మెసేజ్ వచ్చింది సన్ని ఫోన్కి, 11,000 ఉన్నాయి అన్నట్టు వచ్చింది. సరే అని ఇంకా అప్పటికే మళ్ళీ నేను వెళ్ళేసి, మేడం మరి ఇట్లా ఇంకో సారు ఎప్పుడు రాడు అసలు రౌండ్స్కి 6 గంటలకి, ఆ సారు 6:30కి వచ్చిండు రౌండ్స్కి, ఎప్పుడు రాడు, దేవుడే పంపించింది అనుకోవాలి డాక్టర్ని. అసలు గవర్నమెంట్ హాస్పిటల్ 6 గంటలకు 7 గంటలకు ఏ డాక్టర్ కూడా రౌండ్స్కి రాడు. ఆ రోజు ఆదివారం పొద్దున్నే వచ్చిండు 6 గంటలకు అట్లా, 6:30కి అట్లా వచ్చిండు. ఈ ప్లేట్లు వేసుకోని చూపించిన సార్ ఇట్లా అవుతుంది, మరి ఇది తగ్గిపోయినాయి అని మెసేజ్ వచ్చింది సార్ అంటే, అయితే మీ ఎవరు ఉండమన్నారమ్మా అంటే వంశీ సార్ ఉన్నాడంటే సార్కి ఫోన్ చేసిండు, మా బెడ్ మీద ఉండే ఫోన్ చేసిండు, సార్ ఈ ఆశీర్వాదంకి 11,000 ఉన్నాయి, ఎట్లా సార్ అంటే ఇమీడియట్గా తీసుకెళ్ళాలి, మ్యాక్సిమం 1 అవర్లో ఈయన హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి అంటే వెళ్ళాలమ్మా అంటే, మరి ఎట్లా సార్ 1 అవర్లో అంటే ఎట్లా వెళ్తాం అంటే, వెళ్ళాలి కంపల్సరీ, ముక్కులో నుంచి అన్నా వస్తుంది బ్లడ్, చెవులో నుంచి అన్నా, కంట్లో నుంచి అన్నా, ఎక్కడి నుంచి అన్నా, మలమూత్రం నుంచి అన్నా బ్లడ్ వచ్చిందంటే గ్యారంటీ లేదు, అస్సలు లేదు గ్యారంటీ. మీరు మాత్రం కంపల్సరీ తీసుకెళ్ళాలి. ఒకవేళ బ్లడ్ వస్తుంది అన్నప్పుడు కంపల్సరీ ఇన్ఫార్మ్ చేయాలి డాక్టర్లకు, కానీ ఖచ్చితంగా వస్తుంది, ఎక్కడి నుంచో ఒక దగ్గర, కానీ బ్లడ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ ఆ బ్లడ్ కూడా బయట పడ్డదంటే మనిషికి అస్సలు గ్యారంటీ లేదు అని ఇక్కడ చెప్పారు. ఇక మస్తు బాధపడ్డాం, ఇక ప్రార్థన చేస్తున్నాం. అన్నకు ఫోన్ చేసిన, ఇంకెవరికి చేయలేదు, ఇక అన్నకే చేసిన అంతే, ఎవరికి ఫోన్ చేయలేదు. ఆ కారు మాట్లాడుకోం, ఫుల్ వర్షం, అంతకుముందు 2 రోజుల నుంచి ఫుల్ వర్షం, ఆ వర్షం కూడా వదిలట్లేదు. ఇక మేము అందరం ఉన్నాం ఆడనే, ఈ మా అక్క, మా బావ, మా ఆయన, మా చెల్లెళ్ళు, అక్కలు అందరూ వచ్చిర్రు, అందరు ఉన్నారు. అయితే అస్సలు వర్షం తగ్గట్లేదు. అయితే ఇక కారు మాట్లాడుకొని వెళ్ళిపోతే ఐసీలోకి వెళ్ళిపోతే ఆ మేడం డైరెక్ట్ వచ్చేసింది బయటకు. తమ్ముడు చూసి ఇట్లానే ఇక సేమ్ ఇదే సిచ్యువేషన్, బ్లడ్ వచ్చింది అనుకోమ్మా 10% గ్యారంటీ, 90% గ్యారంటీ లేదు, మీరు సంతకాలు పెట్టండి, పెడితేనే మేము కేసుని చూస్తాం, లేకపోతే చూడమంటుంది. నేను, మా అక్క, మన అన్న ముగ్గురం బయటకు వచ్చినాం. ఆ మేడం బయటకు వచ్చేసింది, వచ్చి 90% గ్యారంటీ లేదు, 10 మాత్రమే ఉంది, 10%లో మేము ట్రీట్మెంట్ చేయమంటే చేస్తాము, మళ్ళీ ప్లేట్లెస్ కౌంట్ ఎక్కియాలి, బ్లడ్ ఇవ్వాలి, ఒక 2-3 బ్లడ్ ఇవ్వాలి. ఈయన O పాజిటివ్. మేము అప్పటికే ఇక్కడనే బ్లడ్ టెస్ట్ చేయించుకొని వెళ్ళాం, ఏ గ్రూప్ అనేది ఇది ఇచ్చేసి ఫోన్లో పెట్టండి మెసేజ్ మాకు అని అన్ని చేయించుకొని వెళ్ళిపోయేసరికి ఆయన పెట్టిండు O పాజిటివ్, B పాజిటివ్ అని. అక్కడికి వెళ్ళేసరికి 4 బ్లడ్ కావాలి, ప్లేట్లెస్ కావాలి, మళ్ళీ గ్యారంటీ లేదు, మీ ఇష్టం, ఎక్కడి నుంచి అయితే బ్లడ్ వస్తే మాత్రం గ్యారంటీ లేదు, బ్లడ్ రాకపోతే మేము బతుకంటే మేడం మా తమ్మునికి మొత్తం బ్లడ్ రాదు, దేవుడు మా తమ్ముని ఖచ్చితంగా బ్రతికిస్తాడు, మీరైతే ట్రీట్మెంట్ చేయండి, ఏం కాదని చెప్పేసినాం మేము. అదే బయటకు వచ్చింది ఆమె ఇట్లా చెప్పేసింది. వచ్చి మా తమ్ముడు చాలా భయపడుతుండు, మేడం ప్లీజ్ మేడం నాకు తొందర ఎక్కింది మేడం, తొందర వచ్చి 4 మేడమ్స్ వస్తే 4ని చేతి పట్టుకుంటాడు, మేడం నేను బతకాలి మేడం, నేను బతకాలి మేడం, నన్ను బతికించండి ప్లీజ్ మేడం, ప్లీజ్ చేతి పట్టుకుంటూ బతులాడుతా అవును. అయితే 2-3 పెద్ద మేడం వచ్చింది, వీడు ఏడుస్తున్నాడు, మేడం నన్ను బ్రతికించి మేడం, ప్లీజ్ మేడం నాకు ఎక్కి మేడం, నాకు ఎక్కి అంటుడు. అంటే వీడు అన్న కొద్ది ఆ మేడం బాధపడుతుంది. ఇక ఇంకో మేడం వచ్చి, అంతకుముందు ఇంకో పెద్ద మేడం వచ్చింది. ఇక వీడు ఏడుస్తుంటే, ఎందుకు ఏడుస్తున్నావు, దేవుడు ఇప్పుడు నీకు రేపు సాయంత్రం వరకు ప్లేట్లెస్ కౌంట్ ఎక్కిపోయినా నువ్వు బతుకుతావు, ఎందుకు లేస్తున్నావు ఆశీర్వాదం,
చల్ నోర్మై, నువ్వు ఇట్లా బాధపడద్దు. నీకు ఈ రోజు రాత్రి 10 గంటల వరకు నీకు ప్లేట్లెస్ ఎక్కియకపోయినా నీకేం కాదు, నీ ప్రాణంకి భయం లేదు. మేడం 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 ప్లీజ్ మేడం అంటే గడుకోకసారి అట్లా చెయ్యొద్దు బాబు. నువ్వు నీకు ఈ ప్లేట్లెస్ నీకు దొరకకపోయినా, బ్లడ్ నీకు ఎక్కియకపోయినా నిన్ను మాత్రం దేవుడు బతికిస్తాడు. నువ్వు భయపడక ముందు భయాన్ని తీసేసాయి. ఎందుకు అట్లా వేసినావు? నెత్తి మీద తల మీద చేతి పెట్టి చల్ నీకేం కాదు, ఆశీర్వాదం ఏం కాదు నీకు. నువ్వు ఎంత లేట్ ఎక్కించినా నువ్వు బ్రతుకుతావు, ఇది మాత్రం నువ్వు నమ్మకం ఉంచుకొని. ఆమెనే అసలు ఎన్నిసార్లు వచ్చిన కొద్ది చేతి పట్టుకుంటాడు, ప్లీజ్ మేడం అంటాడు. ఐసీలా మమ్మల్ని ఏమో బయటకెళ్ళి కొడుతారు, ఒక్కరి నుంచి అంటాడు. నేను ఒక్కదాన్ని నువ్వు ఈయన దగ్గర, నాన్న ఏం కాదులే నాన్న అన్న కొద్ది ఇక ఇదే ఇక 5 మంది మేడమ్స్ వచ్చినా కానీ చేతి పట్టుకోవాలి, ప్లీజ్ మేడం నాకు తొందరగా మేడం నేను బతకాలి మేడం తొందరగా మేడం అని అంటున్నాడు. అంటే ఇక ఆమె వచ్చి తల మీద చేతి పెట్టవద్దు నాన్న, నీకు ఎక్కిపోయినా ఏం కాదు, నువ్వు ఖచ్చితంగా బతుకుతావు, నువ్వు ముందు భయాన్ని తీసి పక్కకు పెట్టి. అయ్యో మీరు అనేసరికి మేము అందరం బయట ఉండి అందరం ప్రార్థన చేస్తున్నాం. ఇక ఆంటీకి ఫోన్ చేసిన, షుగర్ ఆంటీకి 4 అయింది అప్పటికి. ఆంటీ తమ్ముడు ఇట్లా క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడు అని చెప్తే ప్రార్థన చేయండి అంటే చేసిర్రు. బ్లడ్ కోసము ఒక్కరిని అడిగితే 20 మంది వచ్చిర్రు బ్లడ్ ఇవ్వడానికి. తమ్ముడి కోసం 20 మంది కంటే ఎక్కువనే వచ్చారు. అందరూ మేమిస్తాం, ఫోన్లు అయితే మేమిస్తాము. ఆ అన్న వాళ్ళు కూడా అక్కడ సిటీలో వాళ్ళకో చెప్పినంట, వాళ్ళు కూడా మా దగ్గర బ్లడ్ ఉందమ్మా, మేము కూడా డొనేట్ చేస్తాము. ఉప్పల్కేని, హైదరాబాద్కేని, జైరాబాద్కేని అంత వర్షంలా ప్రతి ఒక్కరు 1 ఫ్రెండ్స్, శాలెం ఫ్రెండ్స్, అన్న ఫ్రెండ్స్, సంతు ఫ్రెండ్స్ అందరూ ఎంతమంది 20 మంది 25 మంది వచ్చేసారు ఆల్రెడీ. మేమిస్తాం. ఒక ఆయన సెలెక్ట్ అయ్యిండు బ్లడ్ ఇవ్వడానికి, ఆయన అన్ని తీసుకున్నారు. తర్వాత ఇక ప్లేట్లెస్ కూడా దొరకట్లేవు అసలు, ఏడా ఫుల్ వర్షం. ఆయననే హాస్పిటల్ సార్ ఎన్ని పైసలు అయినా మేము పెడతాం, ప్లేట్లెస్ ఎక్కియండి సార్ అంటే ఇక్కడ మా దగ్గర లేవమ్మా, అది బ్లడ్ లో నుంచి తీసి ఎక్కియాలి అంటే మరి ఎక్కడ దొరుకుతాయి సార్ అంటే ఇక అన్న ఇంకొక ఆయన బాబు ఇద్దరు పోయి బ్లడ్ దగ్గర ఆయనతో మాట్లాడితే ఆయన అమీర్పేట అవతల ఉంది అని చెప్పేసరికి మళ్ళా వచ్చిన డ్రైవరే మళ్ళా శాలెం ఫ్రెండ్ ఆయన ముగ్గురు కలిసి అక్కడ హైదరాబాద్ పోయి ప్లేట్లెస్ అది ప్యాకెట్ తీసుకొచ్చి 5 గంటలకు ఎక్కించారు. 5:30కు ఎక్కిస్తే కరెక్ట్ 3 గంటలలో 8 గంటల నుంచి 3 గంటలలో ఇక మేము ప్రార్థన చేస్తే మేము పోయినప్పుడు 11,000 ఉన్నాయి. మేము అందరం ప్రార్థన చేసి మోగాళ్ళొంచి ఆడనే బయట బాగా అదే వర్షంలో అక్కడ కూర్చొని ప్రార్థన చేసి మళ్ళీ ప్లేట్లలో చేపిస్తే 17,000 అయింది. ప్లేట్లెస్ ఎక్కియక ముందుకే 17,000 పెరిగినాయి, అంటే 6,000 పెరిగినాయి. అప్పటికి ఆ దేవుడా నువ్వు మస్తు సాయం చేసిన, మా తమ్ముని ఇంకా బతికించని ప్రార్థన చేస్తే పొద్దున్న వరకు 55,000 వచ్చింది. ఆ ప్లేట్లెస్ కౌంట్ ఎక్కించినాక 8 గంటలలో వాళ్ళు చెప్తారు ఎవరికి కూడా ఇంత స్పీడ్ గా అసలు పెరిగితే 1,000, 2,000, 3,000 లాస్ట్ కు 5,000 వరకు పెరుగుతాయి. ఈయనకి 55,000 పెరిగినాయి. ఎంత గ్రేట్ అసలు. వాళ్ళ సిస్టర్లు కూడా మొత్తం దేవుని నమ్ముకునేలే. డాక్టర్లు కూడా ఆశీర్వాదం అనగా అక్కడ పోయే సిస్టర్ రావాలి, ఆశీర్వాదం చూడాలి, డాక్టర్ రావాలి, ఆశీర్వాదం చూడాలి. దేవుడు అయితే మస్తు గొప్ప కార్యం చేసిండు అసలు. ఈ రోజు నా తమ్ముడు సజీవుడుగా ఉన్నాడంటే కేవలం దేవుడి వల్లనే, డాక్టర్ల వల్ల కూడా కాదు, మా వల్ల కాదు, ఆ ప్లేట్లెస్ ఎక్కించడం వల్ల కూడా కాదు, కేవలం దేవుడే. ఆడు ప్రార్థన చేస్తుండే దేవుడు నన్ను బ్రతికించు అని మస్తు. అదే సిచ్యువేషన్ లా ఈ చేతికి ఈడొక క్యానల్ ఇక్కడ నుంచేమో అది ఇంజక్షన్స్ ఇస్తున్నారు. ఇక్కడ నుంచి చిన్న యాంపిల్ లాగా పెట్టి ఇక్కడ నుంచి గ్లూకోజ్, ఇక్కడ నుంచి ప్లేట్లెస్ అది అవన్నీ ఎక్కిసి ఎంత బాధ తెలుసా. అవి ఇంతున్నాయి. అవి సిరంజెస్ కూడా మామూలుగా క్యానల్ చిన్న క్యానల్స్ కావు, అవి పెద్ద ఇవి ఎక్కియడానికి అంటే సపరేట్ ఉంటాయి అంట. అవి పెట్టి ఎంత నరకమో వాడికైతే. మందులు ఇన్ని ఎప్పుడు ఒక 20-30 ఇంజక్షన్లు. ఇంకొకటి వాడికి అసలు ఇది అరగదు, ఎప్పుడు ఏది తాగినా అరగదు, అసలు నోట్లోకి వచ్చేస్తుంది. మేము ప్రార్థన చేస్తూ అది డాక్టర్స్ అవి జ్యూసులు తాగిపోయమంటే ఎన్ని జ్యూసులు తాగిపించినా ఒక్కసారి కూడా వామిటింగ్ కాలేదు. ఇంకొకటి ఎప్పుడు వామిటింగ్ అయిందంటే మాకు సంబంధం లేదు. వామిటింగ్స్ అయితే అస్సలు పట్టించుకోం. ఒకటి వామిటింగ్స్ అయినాయి అనుకో, ఈ ఉన్న 11,000 కూడా అసలు మొత్తం పడిపోతాయి, ఇంకా ప్రమాదం. ఒకవేళ మేము ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి తొందరగా వేరే హాస్పిటల్ అంటే మీరు ముందే ప్రిపేర్ అయ్యి ఉండాలి, మీరు ముందే రెడీగా ఉండాలి. మళ్ళా మేము వెళ్ళము, మాకు ఇట్లా అన్ని మాట్లాడద్దు, రెస్పాన్సిబిలిటీ మీదే మొత్తం. కేవలం మా సూజ్య బాధితమే అది. ఒకవేళ ఇప్పుడు ఈయన వాంతింగ్ చేసుకొని మళ్ళీ వాంతింగ్ చేసుకుంటే మొత్తం పోతాయి ప్లేట్లెస్. ఉన్న 11,000 కూడా తగ్గిపోతాయి. అట్లా తగ్గిపోయినా మేము పట్టించుకోం, బ్లడ్ వచ్చినా మేము పట్టించుకోం, వాంతింగ్ అయినా మేము పట్టించుకోం. అట్లయినా సంతకాలు పెట్టుండంటే సంతకాలు పెడితే ఇక అట్లా దేవుడు
ఆ తాగిన ఎన్ని జ్యూసులు తెలుసా, ఒక్కో రోజుకి 10 రకాల జ్యూసులు తాగిపించింది కానీ ఒక్కో రోజు కూడా వాంతింగ్ కాలేదు, నోట్లకు రాలేదు. అసలు ఎంత దేవుడు అద్భుతంగా కాపాడిండంటే చెప్పలేము. ఇక దేవునికి గొప్ప మేలు చేసిన దేవునికి వందనాలు. సరే, దేవుడు ఎంత అద్భుతాలు చేయగలడు అన్నది మన జీవితంలో మనం అనుభవిస్తేనే తెలుస్తాయి. చెప్పిన దానికంటే అనుభవిస్తేనే ఎక్కువ తెలుస్తాయి. కాబట్టి దేవుడు అన్ని గొప్ప కార్యాలు చేశాడు. నిజంగా నేనైతే ఒక సాక్ష్యం చెప్తాను. ఒక మాటే వాక్యం చెప్పారుగా చాలే అనొద్దు. ఆశీర్వాదం హాస్పిటల్లో ఉన్నాడు. జ్యోతక్క ఫోన్ చేసి ఏడుస్తూ చెబుతుంది, ఎటెట పరిస్థితి అన్న అంటే ఒకటే ప్రార్థన చేసా, ప్రభా బ్రతికితే నీ సేవ, లేకపోతే మేమేం చేయలేం. బ్రతికితే ఏమిటికి నేను వాళ్ళ కుటుంబంతో మాట్లాడతా, వాళ్ళకి చెప్తా, అవసరమైతే నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నాతో పాటు సేవలో తీసుకెళ్ళిపోతా. ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయినా నువ్వు అనుమతిస్తే నీ బిడ్డ బ్రతుకుతాడు, లేకపోతే లేదు ప్రభు అని ప్రార్థన చేస్తూ వచ్చా. మీరు అనొచ్చు, బ్రదర్ మా నిర్ణయం లేకుండా. అది నిర్ణయం తీసుకునే టైం కూడా కాదు. బ్రతికితే నేను నాతో పాటు ఎక్కడికైనా సేవకు తీసుకెళ్తా, నాతో పాటే ఉంచుకుంటా, నా బిడ్డలాగా ఉంటాడు. బ్రతికిస్తే చాలు ప్రభువా. నేను జీవితంలో కొన్ని ప్రార్థనలకే నేను కన్నీరు గారుస్తాను. అన్ని సందర్భాల్లో కన్నీరు గార్చను. ఆ రోజు ప్రార్థన చేసినప్పుడు నేనే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నా. ఆ రోజు కొన్ని పరిస్థితులు ఏదో ఒకటి, కానీ దేవుడు అద్భుతంగా కాపాడాడు. వెంబటే జ్యోతక్క చెప్పాక దేవుడు బ్రతికిస్తాడు. ఆశీర్వాదం సజీవుడికి వచ్చిన తర్వాత మాట్లాడి దేవునికి అప్పచెప్పండి అక్క. తర్వాత ఆశీర్వాదం హాస్పిటల్ ఉన్న తర్వాత ప్లేట్లెట్స్ పెరిగినాయి అనగానే అక్కడే దేవుని స్తుతించా. నువ్వెంత గొప్పవాడివి, ప్రార్థన ఆలకిస్తావు అన్నది ఒక్క విషయం చాలు ప్రభువా. దేవుని స్తుతించిన తర్వాత ఆశీర్వాదం చెప్పి ఆశీర్వాదం దేవునికి ఎట్లా నేను నిన్ను అప్పగించాలని నిర్ణయం తీసుకున్నాను, నువ్వు ప్రార్థన చేసుకుంటే ఏమన్నా దేవుని చిత్తమన్నా ఇంటికాడ నాన్న అడుగుదాం అన్నాడు. సరే, వాళ్ళని ఒప్పేయటం దేవుని చిత్తం కదా, ఎట్లయినా ఒప్పించగలడు ఆయన. మరణం నుండి తప్పించిన వాడు ఆయన అయితే మనం ఎవరమే, మనల్ని పుట్టించింది ఆయన. సరే, ఏదేమైనప్పుడు కూడా సేవకు వస్తాడా లేదన్నది మనం తీర్మానం చేసి దేవునికి అప్పచెప్పాను. దేవుడు చూసుకుంటాడట తీసుకురావాలో ఆ దేవుని తెలుసు. కాబట్టి వీటి కొరకు ప్రార్థన చేయండి. ఆశీర్వాదం ఆరోగ్యాల కొరకు, అన్న కొరకు, మా కొరకు, రాజన్న కొరకు కూడా ప్రార్థన చేయండి. సరే, ఇంకా ఎక్కువ సమయం లేదు, ఎన్నో ఉండి చెప్పాల్సినవి. రాజన్న కూడా వాక్యం చెప్పాలి, టైం లేదు కాబట్టి సాయంత్రం విందాం రాజన్న వాక్యం. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. ఒకటి అంత ప్రార్థన వచ్చిన వారందరూ కూడా ప్రేమ విందు ఉంది అన్న సాక్షిలోనే చెప్పాల్సినవి కూడా చెప్పేసాడు. ప్రేమ విందు కూడా ఉందని అందరూ గమనించండి. ఆలస్యమైన తప్పిదములు క్షమించండి. ప్రార్థన అయిన అనంతరం వెంబటే ప్రేమ విందు ఉంటుంది కాబట్టి త్వరగానే ముగించుకుందాం. మరి కూర్చో, అట్లా కూర్చో, కూర్చో. ప్రార్థన చేసుకుందాము. ఒక మాట చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం ఆశీర్వాదం చదువుతా చూడండి. 5:14 చదువు. అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువగా కీడు నీకు కలగకున్నట్లు ఇంకను పాపం చేయమని చెప్పగా చేయాలని ఇక్కడ చేయకమని చెప్పగా చాలు. చెయ్యకుమని ఇదిగో స్వస్థత నొందినావు, మరి ఎక్కువగా కీడు నీకు కలగకుండా నువ్వేం చేయాలా? పాపము చేయకూడదు. కాబట్టి దేవుడు బతికించాడు. కాబట్టి ఇక మీదట నీ జీవితంలో ప్రభువు కొరకై జీవించాలి. ప్రార్థన చేసుకుందా. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవా, యేసు ప్రభువు నామమున మీకు కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం. ప్రభు ఆశీర్వాదాలను జ్ఞానం చేసుకుంటున్నాం, ప్రకటన జ్ఞానం చేసుకుంటున్నాం, అక్కడ కూడా జ్ఞానం చేసుకుంటున్నాం. నిజంగా ప్రభువా, వారు ముగ్గురు ఈరోజు సజీవులై ఉన్నారు. వారి కుటుంబంలో ఈ దినాన మీరు చేసిన మేలు ప్రభా, ఈ దినాన వారికి మీరు ఎంతో మేలు చేశారు. ప్రాముఖ్యంగా
ఆశీర్వాదాలు జ్ఞానం చేసుకుంటున్నాం. మరణంలో విడిపించావు, తప్పించావు. కాబట్టి స్వస్థత నొందినావు. ఎక్కువగా కీడు గడకోకుండా నీవు పాపం చేయాలి. ఇక ప్రభు కొరకే జీవించిన మాట తన ఎవరి జీవితంలో మరోసారి జ్ఞాపకం చేసినావు. మీకు స్తోత్రం. మీకు రుణపడి తన జీవితాంతం మీ కొరకే సేవ చేసే బిడ్డగా మీరు నడిపించవలసిన వాళ్ళు చేసుకుంటారు. అక్కడ కూడా బలపరచు. వారు కూడా ప్రభువా తండ్రి మరి ఈ వృద్ధాప్యంలో వారి జీవితాలు ముయ్యాల్సింది అయితే వారిని ఇంకా మీరు సజీవంగా ఉంచారంటే ఏదో ఒక ఉద్దేశంతోనే మీరు ఉంచినారు. ఆ ఉద్దేశం కూడా తెలుసుకొని మీ సేవా పరిచయలో వారి వంతు శక్తి లోపం లేకుండా ముందుకు కొనసాగే బిడ్డలుగా మీరు చేయవలసి మనం చేస్తుంటున్నా. వారికి ఇచ్చిన బిడ్డలు బట్టి స్తోత్రాలు. కుమార్తెలు, మనవరాలు, వారి కుటుంబాలు అంతటిని బట్టి కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నా. చెప్పబడిన వాక్యం మీరు దీవించి ఆశీర్వదించినందుకు కూడా స్తోత్రములు. వచ్చిన వారందరిని బట్టి కూడా వందనాలు. ఎవరైతే విన్నారో వారందరిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభువా వారి హృదయాలు మీరు సంపూర్ణమైన కార్యం జరిగించేందుకు వందనాలు చెల్లిస్తూ మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు ఆరోపిస్తూ చేసిన మేలు మరచిపోకుండా ప్రభువా మిమ్మల్ని స్తుతించినా గణపరిచినా స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసం చేరువచ్చిన మనకు సకల పరిస్థితులకు ప్రాముఖ్యంగా వెంటనే కుటుంబానికి ఆశీర్వాదానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండు గాక. ఆమేన్. అందరికీ హ్యాపీ